9వ తరగతి చదివే బాలికను ఒక ప్రేమోన్మాది హత్య చేశారు. 9 సంవత్సరాల ఒక చిన్న పసికందును దారుణమైన అఘాయిత్యం చేసి ఆ పాప మీద చంపేసి ఎక్కడో పడేశారు. ఇప్పటికి 10 రోజులైనా కూడా మృతదేహం కూడా దొరకట్లేదు. అండ్ 5 నెలల పసి 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 గుడ్డు మీద అఘాయిత్యం చేశారు. అది నిరూపితమైంది. డాక్టర్లు ఆ విషయం చెప్పారు. ఆ పాప ఆసుపత్రిలో ఉంది. పాపనల చిన్న చిన్న పసిగుడ్డు. ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే బాధ్యత గల మీడియా అనేది కనీస కామన్ సెన్స్ ఉన్నా, బుద్ధి ఉన్నా, సిగ్గున్నా, లజ్జ ఉన్నా, ఎవరికైనా బుద్ధి ఉన్నా, లజ్జ ఉన్నా, సిగ్గు ఉన్నా అసలు ఇంత దారుణాలు ఏంటి, జరగకుండా ఏం చేయాలి, ఎందుకు ఇంత తీవ్రంగా ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇంత సైకోయిజానికి కారణం ఏంటి, ఇంత శాడిజానికి కారణం ఏంటి అనే దాని మీద డిస్కషన్ పెట్టాలి. ఆ విషయాల మీద జనాలకు అవేర్నెస్ కల్పించాలి. రకరకాలుగా దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా అసలు ఏమాత్రం ఏమీ సంబంధం లేకుండా ఎవరో బిడ్డకు ఎవరో తండ్రి అని చెప్పి దాని మీద వరుస పెట్టి ఇంతలా హెడ్డింగ్లు పెట్టి వాళ్ళ కడుపు చేశారు, వీళ్ళకి చేశారని చెప్పి కథనాలు, అసలు రెండో వైపు వాళ్ళ వర్షన్ వినకుండా, రెండో వాళ్ళ వైపు వాదన వినకుండా ఎంత దుర్మార్గంగా హెడ్డింగ్లు పెట్టి రాసుకుంటూ పోతున్నారంటే వీళ్ళ నీచత్వానికి ఇటువంటి వాళ్ళు సమాజంలో కూడా అనర్హులబ్బా. ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండొద్దు. కానీ అటువంటి వాళ్ళు మీడియా ముసుగులోనే ఉంటూ ఉన్నారు. సమాజంలోనే ఉండొద్దు, వాళ్ళు సమాజంలోనే ఉండొద్దు. ఎందుకని ఎక్కడైనా కనుక ఎవరైనా కానివ్వండి, ఇద్దరు వ్యక్తిగత విషయాలు వాళ్ళిద్దరు ఎవరెవరు బయటకు వచ్చి ఒకరి మీద కంప్లైంట్ చేసి ఒక రకం, కానీ ఎవరో ఒక ఆయన భర్త అనే పేరుతో వచ్చి ఏదో ఒకటి రాసేస్తే దాని మీద రెండో వాళ్ళ వర్షన్ తీసుకోకుండా, మరి రెండో వర్షన్ ఏంటి ఇక్కడ? 8 సంవత్సరాల కింద విడిపోయారట. ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, రెండో భార్య, రెండో భర్తతోటి ఇప్పుడు బిడ్డ రెండో భర్తతో చేస్తే ఆమె వ్యక్తిగత జీవితాన్ని వీళ్ళు ఇంత బజారుకు పెట్టి పాపం ఆమె కాబట్టి ఏమంటారు, మీడియా ముందు ఏడుస్తుంది. వేరే వాళ్ళైతే మెట్టి తీసుకొని కొట్టేవాళ్ళు, పోయి కొట్టరా, మెట్టి తీసుకొని కొట్టేవాళ్ళు. పాపం ఆమె ఏడుస్తుంది. వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎవరికి ఏం సంబంధం? ఒకవేళ ఆమె ఎదుగో వీళ్ళు నన్ను ఈ విధంగా లోబర్చుకునే ప్రయత్నం చేశారని చెప్పి ఒక మాట చెబితే అది పెద్ద ఇష్యూ. దాని మీద ఎంత పెద్ద డిస్కషన్ అయినా చేద్దాం. ఎవరైనా సరే, ఎవడో 8 ఏళ్ల కిందట విడిపోయిన వాళ్ళు ఆమె రెండో పెళ్లి చేసుకొని ఇంకో బిడ్డను కానీ, ఇదేంది నా బతుకుని ఇంత దారుణం చేస్తారా? ఒక గిరిజని బిడ్డను, ఒక ఎస్టీని కాబట్టి నన్ను ఇట్లా చేస్తారా అని చెప్పి ఆమె ఏడుస్తుంటే, ఈ మీడియా అనబడే వాళ్ళు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్నం తినరా బాబు? అన్నం తినరా? ఒక మహిళను అంత రోడ్డు మీదకి ఈడ్చేశారే. ఇంకా కొందరు పెంట తినేవాళ్ళు మనకు కూడా కామెంట్లు, ఏం దీని మీద చేయవా, దాని మీద చేయవా. అసలు ఎంత కోపం కంట్రోల్ అవ్వదంటే ఎవడో చేస్తాడు. ఆ విషయాలు ఎవరికి కావాలి రాబాయ్? ఎవరికి కావాలి ఆ విషయాలు? ఎవరి వ్యక్తిగత విషయాలు? ఎక్కడైనా అది ఏమన్నా ఒకరు అబ్జెక్షన్ చెప్పినా, ఒకరు ఇంకేమైనా కంప్లైంట్ చేసినా, ఇద్దరు వ్యక్తులకు సంబంధించి అది ఎవరికి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, దాని మీద మాట్లాడాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఎవరి పేర్లు ఏం ప్రస్తావించట్లేదు. ఎవడో వాళ్ళు కడుపు చేశారు, ఈ బిడ్డకు తండ్రి ఎవరు, కడుపుకు అన్నం కాదు, పెంట తినేవాళ్ళు కూడా అట్లా పెట్టరు హెడ్డింగ్లు. పెంట తినేవాళ్ళు కూడా పెట్టరు. అసలు సమాజంలో ఇటువంటి వాళ్ళు అనర్హులు. కానీ జనానికి ఆ మసాలా కావాలంట. వాళ్ళు దాని మీద విశ్లేషణలు, మళ్ళీ ఈ విశ్లేషణలో మహిళలు పాల్గొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారే. ఒక మహిళ గురించే కదా మనం అన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఎంత దారుణమైన సమాజంలో ఉంటున్నామంటే ఎంత భయం వేస్తుందంటే ఇటువంటి వాళ్ళందరినీ చూస్తే. రవ్వంత సెన్స్ లేదు, రవ్వంత సిగ్గు లేదు, రవ్వంత లజ్జ లేదు, రవ్వంత బాధ్యత లేదు, రవ్వంత నైతికత లేదు. వీళ్ళ కోట్లు ఎందుకు, వీళ్ళకు మంచి దిరా బాబు, నిజంగా చి 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 ఏంట్రా బాబు చేయాలి? అసలు ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో ఎట్లుండాలి?